never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough, Shrikant with the ball in hand. Rana is on strike. I don't never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'm gonna show up. Bingo Rana! Take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. సో యా మీరు ఎక్స్పెక్ట్ చేసిన కరెక్టే. ఇవాళ మేము క్రికెట్ బేస్డ్ ఛాలెంజెస్ చేస్తున్నాం అన్నమాట. సో దానికోసం ఈ పార్క్ వచ్చాము. సో ఎస్, దీంట్లో ఒక 4 ఛాలెంజెస్ ఉంటాయి అన్నమాట. లైక్ క్రికెట్ గేమ్లో 3 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి తెలుసు కదా, బ్యాటింగ్ ఛాలెంజ్, బౌలింగ్, ఫీల్డింగ్. సో ఆ 3 బేస్ చేసుకుని 3 ఛాలెంజెస్ ఉంటాయి. అది కాకుండా ఫైనల్గా ఒక గేమ్ ఛాలెంజ్ ఉంటుంది అన్నమాట. సో బ్యాటింగ్, బౌలింగ్, గేమ్ ఛాలెంజ్ వచ్చి ప్లే స్టేషన్లో ఆడతాం. ఇప్పుడు ఇక్కడ ఫీల్డింగ్ ఛాలెంజ్ ఒకటి ఇక్కడ అవుతుంది. సో ప్రతి దానికి నేను ఒక కార్డ్స్లా తయారు చేశాను అనమాట. ముగ్గురు ఉన్నాం, నేను, గిరీష్, కోమల్. సో ముగ్గురం ఒక్కొక్క కార్డు పిక్ చేసుకుని దాంట్లో ఏ ఛాలెంజ్ వస్తే ఆ ఛాలెంజ్ ఫినిష్ చేయాలన్నమాట. ఆ ఛాలెంజ్ ఫినిష్ చేస్తే పాయింట్స్ వస్తాయి. అండ్ ప్రతి కార్డు వెనక బోనస్ పాయింట్స్, బోనస్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో బోనస్ ఛాలెంజ్ ఫినిష్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఫీల్డింగ్ ఛాలెంజ్ మొదలెట్టేద్దాం, ఓకేనా? విన్నారు కదా, ఇప్పుడే నేను చెప్తున్నాను వాళ్ళకు కూడా. సో ఫీల్డింగ్ ఛాలెంజ్ చేయడానికి వచ్చాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కార్డు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సృజన ఇలా 4 కార్డ్స్ చూపిస్తుంది, దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కార్డు సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఏ ఛాలెంజ్ వస్తే ఆ ఛాలెంజ్ చేయాలి. రెడీయా? రెడీ. ఆర్ యూ రెడీ? రెడీ. గిరీష్ ఫస్ట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కోమల్ దా. అందరం ఛాలెంజెస్ తీసుకున్నాము. ఇక్కడ లైన్లో ఫస్ట్ కోమల్ ఉన్నాడు కాబట్టి ఛాలెంజ్ ఫస్ట్ కోమల్ చేయాలి. నీ ఛాలెంజెస్ ఏంటో ఒకసారి చూపించు అక్కడ. కంప్లీట్ 1 డైవింగ్ క్యాచ్, కంప్లీట్ 1 రెగ్యులర్ క్యాచ్ అండ్ స్టాప్ 1 బౌండరీ. అక్కడ ఉంది కదా, ఈ గ్రాస్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అది బౌండరీ. ఓకే, అది బౌండరీ. బోనస్ వచ్చి కంప్లీట్ ఆల్ ఛాలెంజెస్ వితౌట్ ఫెయిల్యూర్. ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో బాయ్స్. Piece of skill I think I've ever seen in a game of cricket. ఏ ఛాలెంజ్ చేస్తావు? దాంట్లో 3 ఉన్నాయి. ఫస్ట్ బౌండరీ ఆపుతావా, డైవ్ క్యాచ్ ఫినిష్? బౌండరీయా? సో ఫస్ట్ బౌండరీ ఆపుతాడంట. సో సృజన నువ్వేం చేస్తావు అంటే కెమెరా బౌండరీ లైన్కి వెళ్ళిపో, నేను బాల్ ఇసురుతాను, మనోడు ఆ బౌండరీ ఆపాలి. ఓకే? సో ఫీల్డర్ రెడీ, బ్యాట్స్మెన్ రెడీ, నేను బ్యాట్స్మెన్. ఓకే, బాల్ వెళ్ళిపోకుండా ఆపాలమ్మా. గో. అండ్ దాట్స్ అ గ్రేట్ స్టాప్ ఫ్రమ్ కోమల్. సో కోమల్ బౌండరీ వెళ్ళకుండా బాగానే ఆపాడు. ఇది లైట్ టెన్నిస్ కాబట్టి బాల్ కూడా కొంచెం హెల్ప్ చేసింది. ఒక ఛాలెంజ్ ఫినిష్ చేశాడు. సో కోమల్ ఒక ఛాలెంజ్ ఫినిష్ చేసావు. నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ రెగ్యులర్ క్యాచ్. రెగ్యులర్ క్యాచ్ చేస్తాడంట మా గురు. రెగ్యులర్ క్యాచ్ అంటే మామూలుగా ఇలాగయ్యాను, హై క్యాచ్. యాక్చువల్ హార్ట్ టెన్నిస్ తేవాల్సింది. నో దట్ ఐ థింక్ అబౌట్ ఇట్, బట్ ఇట్స్ ఓకే. ఏదో బాల్ తెచ్చాం. సో నేను హై క్యాచ్ చేస్తాను, అది నువ్వు పట్టాలి. ఓకే? ఎస్. కోమల్ రెడీ? రెడీ. It's high now. Someone settling under it, and would you believe it? స్టిల్ రెగ్యులర్ క్యాచ్ డ్రాప్ చేశాడమ్మా కోమల్. ఇంకొక ఛాలెంజ్ ఉంది, లాస్ట్ది డైవింగ్ క్యాచ్. డైవింగ్ క్యాచ్. రెడీయా? రెడీ. కోమల్ ఇప్పటికి 2 ఛాలెంజెస్ ఫినిష్ చేశాడు. దాంట్లో ఒకటి సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాడు, ఒకటి ఫెయిల్ అయ్యాడు. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఛాలెంజ్ ఉంది, డైవింగ్ క్యాచ్. సో ఆ డైవింగ్ క్యాచ్ కానీ ఫినిష్ చేస్తే 20 పాయింట్స్ వస్తాయి. సో లెట్స్ సీ ఫినిష్ చేస్తాడు లేదు. రెడీయా? రెడీ. రెడీ. ఓకే, కమాన్ బాయ్. 1 డైవ్ రెడీ కదా? రెడీ. ఏటైనా వేస్తా. ఓకే దా. రెడీ. Oh, he dropped it. What an effort. Dives way, and for just one brief moment it looked out. Wow. He had it. మరి కోమల్ గారు 3 ఛాలెంజెస్లో ఓన్లీ ఒక్క ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా చేశాడు. సో డైవింగ్ క్యాచ్ పట్టలేదు, రెగ్యులర్ క్యాచ్ పట్టలేదు.
సో ఓన్లీ 10 పాయింట్స్ వచ్చాయి. సో ఫీల్డింగ్ ఛాలెంజ్ అయ్యేసరికి కోమల్కి ఓన్లీ 10 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ క్యాండిడేట్ గిరీష్ రెడీగా ఛాలెంజెస్. సో నీకు ఏ ఛాలెంజెస్ వచ్చాయి ఒకసారి కార్డ్స్ చూపించమ్మా. ఏమొచ్చాయా చదువు. బోనస్ కంప్లీట్ మోర్ దెన్ 3 catches. ఏంటి ఫస్ట్ది? కంప్లీట్ 2 catches. బోనస్ కంప్లీట్ మోర్ దెన్ 3 catches. సో ఏంటంటే నేను 5 catches వేస్తాను టోటల్గా. ఓకే దాంట్లో నేను 3 నార్మల్ వేయచ్చు, 2 డైవింగ్ వేయచ్చు. ఓకే సో దాంట్లో నువ్వు అట్లీస్ట్ 2 అయినా ఫినిష్ చేయాలి. 2 ఫినిష్ చేస్తే నీకు 30 పాయింట్స్ వస్తాయి. ఓకే లేకపోతే ఇప్పుడు బోనస్ ఫినిష్ చేస్తే 50 వస్తాయి. ఓకే ఓన్లీ 1 catch పడితే 10 పాయింట్స్ వస్తాయి మన వాళ్ళలాగే. ఇంకా ఆలస్యం చేయకుండా గిరీష్ కోమల్కి ఈక్వల్గా స్కోర్ చేస్తాడు, లేకపోతే బోనస్ కూడా కొట్టి 50 పాయింట్స్ గెయిన్ చేస్తాడో చూసేద్దాం. సో నేను గిరీష్కి ఫస్ట్ 3 రెగ్యులర్ క్యాచెస్ వేస్తాను. సో 3కి 3 పడితే 30 పాయింట్స్ వస్తాయి. సో గో. ఓకే ఫస్ట్ క్యాచ్. ఓ మై గాడ్. సో ఒకటి ఫినిష్ చేసాడమ్మా. ఇంకా అలా తీ. సో సెకండ్ క్యాచ్ రెడీ కదా. సో సెకండ్ క్యాచ్. Catch, it's the call. Oh, McCullum! సో ఆల్రెడీ 2 ఫినిష్ చేస్తాడు. సో కోమల్ 20 పాయింట్స్ వచ్చేసాయి ఆల్రెడీ గిరీష్కి. సో ఇంకా లాస్ట్ రెగ్యులర్ క్యాచ్ అమ్మా నీకు. ఇందాక 2 ఈజీగా వేసాను. ఇందాక కోమల్కి నేను చాలా కష్టంగా వేసాను. సో ఇప్పుడు నీకు కొంచెం కష్టంగానే ఉంటుంది లాస్ట్ క్యాచ్. ఓకే బాడీతో మై గాడ్ 3 catches ఫినిష్ చేశాడు. సో 3కి 3 catches ఫినిష్ చేశాడు గిరీష్. చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నట్టు ఉన్నాడు గురు. 3కి 30 పాయింట్స్ వచ్చేసాయి. సో ఇంకా 2 catches. ఇప్పుడు బోనస్ పాయింట్స్ కోసం ఆడుతున్నాడు గిరీష్. సో ఆ 2 డైవింగ్ క్యాచెస్ కూడా పడితే 50 పాయింట్స్ వస్తాయి. సో అండ్ లీడ్లోకి వెళ్ళిపోతాడు. రెడీయా డైవింగ్ క్యాచ్కి? ఎస్. ఒక డైవింగ్ క్యాచ్ పోయింది బ్రో. బోనస్ పాయింట్ ఒకటి మైనస్ అయింది, ఇంకో ఒక్కటే ఉంది. ఓకే ఇది కొట్టినా నీకు 10 పాయింట్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఓకే బౌండరీ ఆపాడు కానీ క్యాచ్ మిస్ చేశాడు. సో గిరీష్ ఫైనల్ హాఫ్ పాయింట్స్ కూడా లేదు. కంప్లీట్ మోర్ దాన్ 3 అన్నాను. ఓన్లీ 3 ఫినిష్ చేసావు నువ్వు. సో గిరీష్ ఓన్లీ 3 catches పట్టాడు. సో 3 catchesకి 30 పాయింట్స్. సో గిరీష్ 30, కోమల్ 10. ఇప్పుడు నాది ఛాలెంజ్. నా కార్డ్ ఏమొచ్చిందో నేను చూపిస్తాను ఆగండి. నేను ఇంకా చూడలేదు. ఇదిగో నా ఫీల్డింగ్ ఛాలెంజ్. నేను ఇంకా వెనక చూపిస్తాను ఆగండి. ఏమొచ్చిందిరా? Stop 2 boundaries. Stop 2 boundaries. Bonus. Stop more than 3 boundaries. సో అన్నీ నా ఫీల్డింగ్ వే వచ్చాయి నాకు. మోర్ దెన్ 3 అంటే లైక్ 5 మొత్తం 5 త్రోస్ వేస్తారు. 5లో నేను అట్లీస్ట్ 4 ఆపితే నాకు బోనస్తో కలిపి 50 పాయింట్స్ వస్తాయి. అది ఓకే. సో ఎవరు త్రో చేస్తారు? నాకు గిరీష్ నువ్వా? నేను చేస్తా. ఓకే ఎక్కడ ఉండాలి నేను చెప్పు. బౌండరీ దగ్గర కదా. 1 2 ఏ బ్రో 3 గో. It's gone down towards the long on. And again. well. చూడిపోయింది అయ్యా. అయినా one is done right. Not counta. I mean నేను ఆపినట్టు అది బాలే ఆగిపోయింది. నేనేం చేయలే. BBL4. He goes big. Not quite a boundary. Oh, athletic on the. అదేం చేయలేము మనకి. అది వెళ్ళిపోయిందిలే. బౌండరీలే. సో సెకండ్ ఓడిపోయాను. ఓకే ఇంకో 3 ఇంకో 3 ఉన్నాయి. సో ఐఎమ్ రెడీ ఫర్ ద థర్డ్ వన్ గాయ్స్. రెడీ And what a great effort. 3 అయ్యాయి. దానిలో 2 చేశాను. ఇంకా 2 త్రోస్ ఉన్నాయి. ఆ 2 త్రో ఫినిష్ చేస్తే నాకు 50 పాయింట్స్ వస్తాయి.
but he's dived, he's in the air. That's brilliant. Absolutely brilliant work with the right hand. How athletic is that? That is terrific. సో 3 చేశాను, ఇంకా ఫైనల్. ఓకే, రెడీ. ఇది ఓకేలే. సో ఇక్కడతో ఛాలెంజ్ అయిపోయింది. నేను ఓన్లీ 3 ఆపాను. సో ఆ 3 ఆపినందుకు నాకు 30 పాయింట్స్ వచ్చాయి. నేను గిరి సేమ్ పొజిషన్లో ఉన్నాం, కోమల్ లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇంకా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇంకా 3 ఛాలెంజెస్ ఉన్నాయి. బ్యాటింగ్ ఛాలెంజ్, బౌలింగ్ ఛాలెంజ్ అండ్ గేమ్ ఛాలెంజ్. సో ఆ 3 ఛాలెంజెస్ ఇక్కడ కాదు, మనం చెప్పాను కదా ఆల్రెడీ ప్లే స్టేషన్లో ఫినిష్ చేస్తామని. సో ఆ 3 ఛాలెంజెస్ ప్లే స్టేషన్లో ఫినిష్ చేసి ఫైనల్గా విన్నర్ ఎవరో తెలుసుకుందాం. అండ్ విన్నింగ్ ప్రైస్ చెప్తున్నాను, చాలా ఐ థింక్ నేను స్పెషల్గా డిజైన్ చేసింది, అంటే అంత డిజైన్ చేసింది ఏం లేదు, మీరే చూస్తారు. సో నేను తర్వాత చూపిస్తాను విన్నింగ్ ప్రైజ్ ఏంటో. సో ఇంకెందుకు, నెక్స్ట్ 3 ఛాలెంజెస్ ఫినిష్ చేయడానికి సెట్ మారుస్తున్నమాట. యాక్చువల్గా ఇప్పుడు మారుస్తున్నాను. ఫస్ట్ చేయబోతే బోనస్ పాయింట్ కూడా రావన్నాను కదా, నేను చెప్పాను కదా. చెప్పాను కదా ఇలా చెప్పాను. అసలు వాడు చూడు సగం టేప్ గాల్లోనే ఉన్నాడు. సూపర్ మ్యాన్ అయింది. అబ్బా అది ప్లే విత్. సో ఇది ఫైనల్ గిఫ్ట్. Savannah.